Garuda Express, an international courier service. సో వెల్కమ్ బ్యాక్. ఇందాక చెప్పాను కదండి ఒక అతిథితో వచ్చేస్తాను అని చెప్పేసి ఆ అతిథి వచ్చేసారు. ఆ అతిథి ఇదిగో ఈయనే అనమాట, ఈవిడే అనమాట. ఎలా అంటే అనుకోవచ్చు మనం. సో మనం ఈ అతిథిని జబర్దస్త్లో చూసాము, ఒక బామ్మ క్యారెక్టర్లో చూసాము, అలాగే లేడీ గెటప్ అనగానే గెటప్ చందు అనగానే టక్కున గుర్తొచ్చేది ఈయనే అనమాట. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను మీకు లేడీ గెటప్ అని చెప్పేసి. మరి ఇంతకీ మీరు ఇప్పుడు అబ్బాయిలా మాట్లాడతారా నాకు ఏంటి ఒక క్లారిటీ కావాలి. నాకే క్లారిటీ మీరే ఇవ్వాలి. నేను ఇప్పుడు ఇలా శారీ కట్టుకొని విగ్గు పెట్టుకున్నా అంటే కంపల్సరీ నాకు క్యారెక్టర్ కావాలి. సో నేను మీతో మాట్లాడాలంటే నాకు క్యారెక్టర్ కావాలి, ఎందుకంటే అబ్బాయిలాగా మాట్లాడటం బాగోదు ఈ గెటప్ వేసుకున్నారు కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈయన ఆల్రెడీ మన స్క్రీన్ లో ఒక బామ్మలాగా అలాగే యంగ్ లేడీ లాగా కనిపిస్తున్నారు. రియల్ లైఫ్ లో ఇంకో పాత్ర కూడా పోషిస్తున్నారు. ఆ పాత్ర ఏంటంటే మన యోధాకి ఫాదర్ చందు గారు. సో మళ్ళీ ఒకసారి వెల్కమ్ చెప్తాను. హాయ్ చందు గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగుంది. ఓ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. సరే ఫాదర్. ఓకే రైట్. సో ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నానండి, చాలా బాగున్నాను. సో మీ పాపతో బిజీగా ఉన్నారు అనుకోవచ్చా? అఫ్ కోర్స్ తనతోనే నా ప్రయాణం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. లైఫ్ లాంగ్ తనతోనే నేను తోడుగా ఉంటానంటే వేరు. చాలామంది చెప్తూ ఉంటారు కదా మా పిల్లలకి తోడుగా ఉండాలని. పిల్లలతో మాట్లాడటానికే టైం దొరకని ఈ రోజులలో నేను నా టైం మొత్తం నా పిల్లలతో స్పెండ్ చేయటం వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ లక్కీ డాడీ. లక్కీ డాడీయా? సరే నువ్వు చెప్పు మరి, నువ్వు లక్కీ డాటరా, లక్కీ డాడీ ఉన్నందుకు ఎలా ఫీల్ అవుతున్నావు? నాకు ఇంత మంచి డాడీ దొరికిన హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నిజం చెప్పు. ప్రిపేర్ అయ్యి వచ్చింది లేదు. నాకు అసలు తెలుగు రాయటమే రాదు, చదవటమే రాదు. ఎలా రాస్తాను చెప్తారేమో ఎవరన్నా. అంతే, ఎందుకు డైలాగ్స్ చెప్తేనే గుర్తుపెట్టుకున్నాను. పాపం చిన్న పిల్ల కదా. ఓకే సరే, నువ్వు చెప్పింది కరెక్ట్. ఓకేనా? సరే అంతే. ఆఫ్ కోర్స్ పాపం తను ఎందుకు అబద్ధం చెప్తుంది వాళ్ళ ఫాదర్ గురించి, నిజమే చెప్తుంది కదా. సరే యోధ, నేను నమ్ముతున్నానులే. మీ అత్తగారు నమ్మకమే నేను నమ్ముతున్నాను. సరేనా? ఇప్పుడు మీ క్యారెక్టర్ ఏంటంటే, సో వాళ్ళిద్దరు అత్త కోడళ్ళు. సో బయట కూడా అదే, ఇప్పుడు అదే, ఇక్కడ అదే, బయట. సో మీరు వాళ్ళ పక్కన ఇంట్లో ఉండే పిన్ని క్యారెక్టర్. సో పక్కింటి పిన్ని గారుగా మీరు వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తాం, ఎప్పుడు చూసినా గొడవలే. ఎక్కడ చూసినా ఏ వీధిలో చూసినా వీళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు పక్కింట్ల మీద పడి ఏడుస్తూ ఉంటారు. పక్కింటి విషయాలే కావాలి వీళ్ళకి. చాలా ఇదిగా ఉంటారు. ఫేమస్ అయిపోతాం కదా. వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు, మనం ఏం చేస్తాము. ఓకే, మీకు వాళ్ళ గురించి బాగా డిస్టర్బెన్స్ అనిపించదా? ఎప్పుడు చూసినా ఎప్పుడైనా గొడవ పడ్డారా వెళ్ళి? యాక్చువల్లీ టీవీ సీరియల్ చూస్తాం కదండి మేము. టీవీ సీరియల్లో ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది అది టీవీలో, కానీ పక్కన లైవ్లో కనిపిస్తుంటే ఇంకేం కావాలి పక్కింటి వాళ్ళకి. మీకు వంట గింట వాటితో పని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు కూర్చుంటే రాత్రి పడుకునే వరకు ఫుల్ టైం పాస్ శుభ్రంగా. అలా అయినా పర్లేదు, పక్కింటి వాళ్ళు హ్యాపీగా వాళ్ళు టైం పాస్ చేసుకుంటున్నారు కదా మీ గురించి. పోనీలే, అలానైనా మేము అందరం ఫేమస్ అయిపోతాం. నెక్స్ట్ టైం నా కొడుకుని కూడా పిలవాలి, వాడు కూడా ఫేమస్ అవ్వాలి కదా. వాడిని తొక్కి పడేశారు ఎప్పుడో, ఇంకెక్కడికి వస్తాడు బయటికి. పొద్దుస్తామా వీళ్ళ గొంతులో వినిపిస్తాయి కానీ వాడు ఒకడు ఉన్నాడన్న ఆఫీస్ అయిపోయి ఇంటికి వచ్చే ముందు వీళ్ళు గొడవ పడుతున్నారు అర్థం, అటు నుంచి అటే వెళ్ళిపోతూ ఉంటారు అనుకుంటా. అందుకే మాకు ఇప్పటి వరకు అల్లుడి క్యారెక్టర్ అయ్యి ఉండొచ్చు, రీజన్ ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు కనుక వాళ్ళతో గొడవ పడితే ఒక పని చేద్దాం. మీ ఇంట్లో అన్ని విషయాలు పక్కింటి పిన్ని గారు తెలుసుకుంటున్నారు కదా. సో ఆ విషయం మీకు తెలిసింది మీ ఇద్దరికి. తెలిస్తే మీరు ఆ పక్కింటి పిన్నితో ఎలా గొడవ పడతారో మాకు చూపించాలి. ఏంటే నాతో గొడవ పడతావా? నీకంత ధైర్యం ఎప్పుడు వచ్చిందే? మీకంత ధైర్యం ఎప్పుడు వచ్చింది అత్తయ్య? వసి నిన్ను అక్క 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 రమ్యక్క, ఇదిగో మీ కోళ్ళు మీ ఇంటి ముందు నుంచి నేను వెళ్తుంటే నన్ను చూసి నా మీద తూ అని ఉంచింది అక్క. ఏమిటి నా కోడలు నిన్ను చూసి అని ఉంచిందా? అవునక్క. ఈ రోజు దాన్ని అడిగేస్తాను. అడగండి అక్క, పక్కనే ఉందిగా. కడిగేస్తాను. కడిగేయండి. ఓసే శిరీష, ఏంటి నువ్వు దీని మీద అని ఉంచావంట? లేదత్తయ్య,
అత్తయ్య ఏదో గాలికి దీని మీద యాక్ట్ అని అంతే కాదు, నువ్వు కావాలనే దీని మీద యాక్ట్ అని ఉంచావు. గాలికి ఫు అని ఉంచా కావాలనే ఫు అని ఉంచావు. గాలికి ఫు అని ఉంచా చెప్తుంటే అర్థం కావట్లేదా? కావాలని ఫు అని ఉంచావు. అమ్మా తల్లులారా, మహాతల్లులారా, మీకు ఒక నమస్కారం. మీ కోడల మీద ఏదో కంప్లైంట్ ఇద్దామని వస్తుంటే నన్ను కంపు చేసి పడేస్తున్నారేంటి? ఇదిగో యాంకరు, ఇదేం బాగోలేదు, అర్థమవుతుందా? ఏయ్, నాతోనే కూడా పడతావా? నిన్ను మిమ్మల్ని నా కొడుకు రానివే, నీ పని చెప్తా. వస్తే శిరీష ఇట్రావే. అది చూడు, దాన్ని చూడు, ఆ పక్కింటిది మన ఇద్దరం గొడవ పడుతుంటే ఎంత చక్కగా టైం పాస్ చేస్తుంది. దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాల్సిందే. ఏమ్మా ఏం చేస్తున్నా? అబ్బే, మా పిల్లి మీ ఇంట్లో దూరింది, మళ్ళీ మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను అంతే. అబ్బబ్బబ్బా. ఏ పిల్లి? పిల్లి అదే ఏ పిల్లి? అమెరికాలో కొన్నాడు మా అబ్బాయి ఆ పిల్లి. ఈ మధ్య పిల్లిలు కూడా అమెరికాలో వస్తున్నాయి అన్నమాట. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి. మేమిద్దరం గొడవ పడుతుంటే చూస్తున్నావు కదా, నాకు తెలుసే. అబ్బో, మీరు పెద్ద హీరోయిన్లని మిమ్మల్ని చూసుకుంటూ కూర్చుంటానా? మాకు పని పాట లేదా ఏంటి? నాకు హీరో ఎవరు? నువ్వే కదా హీరోయిన్ అన్నావు. హీరో ఎవరు? మేమిద్దరం హీరోయిన్లు, అది పక్కన పెట్టు. సర్లే కానీ ఏ ఉద్దేశంతో హీరో అని చెప్పి అంటున్నారు? ఆడవాళ్ళు కనిపిస్తే మీరు ఎందుకు అలా అంటున్నారు? ఇదిగో ఏంటి రెచ్చిపోతున్నారేంటి? ఏదో మా పిల్లి మీ ఇంటికి వచ్చింది కదా అని మీ ఇంట్లో ఎలకలు తినేస్తుందో ఏంటో, అసలుకే మేము నాన్ వెజ్ ముట్టము, దాన్ని తీసుకుని వెళ్ళిపోదామని వచ్చాను అంతే. ఏం లేదు, పిల్లిని తీసుకెళ్ళడానికి వస్తే మొత్తం అంతా వెతకాలి కానీ గోడ చాటు నుంచి ఇలా ఎందుకు వినాలో? అది అడిగేంత వరకు మాకు ఈ ప్రశ్న తెలియనే లేదు. చెప్పు. అది మా పిల్లి నన్ను పిలుస్తుందేమోనని వింటున్నాను. పిల్లి మియా మియా అంటే నీకేమనిపించింది? ఇదిగోండి, మా పిల్లి మియా ఉంటుంది, కుయ్యా ఉంటుంది, మీకెందుకు? మా పిల్లిని మర్యాదకి పంపిస్తారా పంపించరా? ఇదంతా నాకెందుకు? మేమిద్దరం గొడవ పడుతుంటే చూస్తున్నావా లేదా? లేదు చూస్తున్నావు? లేదు చూస్తున్నావు? లేదు చూస్తున్నావు? లేదు. చెప్పు. టెస్టా? ఇప్పుడు పిల్లి ఏ రంగులో ఉంటుంది? మా పిల్లి వైట్గా ఉంటుంది. నాలాగా? వైట్ అని చెప్తే నా అలాగే అంటావేంటి? వైట్ వైట్ అంటే ఇట్స్ మై కలర్ యా. ఒక్క నిమిషం. అంతా మేకప్ మహిమ అంతే. అయినా నాకెందుకులే, వస్తున్నాను, నాకు ఏదో పని ఉంది, వెళ్ళిపోతున్నాను. పిల్లనో గిల్లనో మా ఇంట్లో ఉందన్నా. ఆగవే. మొత్తానికి ఆ రకంగా మీ ఇద్దరి మధ్యలో నుంచి ఆయన తప్పించుకొని ఆవిడ తప్పించుకొని మొత్తానికి అక్కడి నుంచి వచ్చేసారు. అంటే చాందిని అని పెట్టాలి. మీరు పెడితే కలిపి అదే వెళ్ళిపోద్ది. ఇంకా మీరే నామకరణం చేయాలి ఇప్పుడు నాకు. మీరు చాందిని. సో ఇప్పుడు చాందినిగా మాట్లాడాను కదా. సో యాక్చువల్లీ యోధా ఏం చెప్పిందంటే, ఇంతకు ముందు మాట్లాడినప్పుడు ఎలా ఆర్టిస్ట్ అయ్యావు ఏంటి అన్నప్పుడు, మా ఇంట్లో మా ఫాదర్ స్క్రిప్ట్ రాస్తారు అన్ని చేస్తారు, ఆయన నేర్పించేవాళ్ళు అని. అసలు మీకు ఆ కళ ఎక్కడి నుంచి వచ్చింది? మీ దగ్గర నుంచి యోధాకి వచ్చింది అనుకోవచ్చు, మరి మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మై ఫాదర్ అండి. నా ఫాదర్ మంచి కళాకారులు, ఐ మీన్ డ్యాన్స్ ప్రోగ్రామ్, అప్పట్లోనే జానపదాలు అవి చేసేవారట నాన్నగారు. సో అక్కడి నుంచి నాకు పాటలు అంటే పట్టు. ఫస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సాంగ్స్ రాద్దామని ఇండస్ట్రీకి వచ్చాను లిరికిస్ట్గా. నేను నాగార్జున గారి డాన్స్ సినిమాకి లిరిక్స్ రాశాను. దాంట్లో నీకై నేను నాకై నువ్వు సాంగ్ నేనే రాశాను. అండ్ శ్రీహరి గారి సినిమాకి, శ్రీశైలం సినిమాకి రాశాను, శివాజీ గారికి రాశాను, కొన్ని చాలా సినిమాలకి పాటలు రాశాను. యాజ్ ఎ లిరికిస్ట్గా నా జర్నీ స్టార్ట్ అయ్యి అలా కొనసాగుతున్న టైంలో సడన్గా నేను ఫీల్డ్ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఏంటంటే నాకు మదర్ లేరు, చిన్నప్పుడు పోతే మా అమ్మమ్మగారు చదివారు. సో ఆవిడకి సినిమాలో లాగా చావు బతుకుల మధ్య అంటారు కదా, లాస్ట్ గడియల్లో ఉన్నప్పుడు నన్ను పిలిపించి నీకు అర్జెంటుగా పెళ్లి చేసేయాలి, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, పెళ్లి చేసేయాలి నీకు అర్జెంటుగా అంటే, ఇదేంటి ఇప్పుడు పెళ్ళి ఏంటి, నేను ఇప్పుడే సాంగ్స్ అవి రాసుకుంటున్నాను అంటే, లేదు బామ్మకు బాగాలేదు అని చెప్పేసి అన్నారు. మీరు నమ్మరు, ఎగ్జాక్ట్ నేను చాలా సినిమాల్లో చూశాను కానీ నా లైఫ్లో అలానే జరిగింది. తనకు బాగాలేకపోవటం సడన్గా ఒక వారంలో అన్నీ జరిగిపోయాయి, నా మ్యారేజ్ అవన్నీ. టైం గార్డ్ మా అమ్మమ్మ పోతూ నాకు మంచి వైఫ్ని ఇచ్చిపోయిందండి. ఇట్స్ గాడ్ గ్రేస్ అనమాట. తను ఆ మ్యారేజ్ చేయటం, నేను ఇంకా తర్వాత ఇండస్ట్రీ మీద తిరిగితే మళ్ళీ మనీ సరిగా వస్తాయో రావో
ఆ సాంగ్స్కి 5,000 6,000 2,000 అలానే అప్పట్లో ఇచ్చేవాళ్ళు. సో ఇంక ఇవి ఫ్యామిలీకి రన్ అవ్వటం కష్టం అని చెప్పేసి నేను హైదరాబాద్ అంతా వదిలేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. ఖమ్మం, యాక్చువల్లీ ఖమ్మంలో ఇంటర్నెట్ కేఫ్ పెట్టాను. అలా నడుస్తూ ఉండేది. అండ్ ఇంకోటి సంగీత్ ఈవెంట్స్ బాగా చేసేవాడిని నేను. ఇప్పటికి కూడా ప్రజెంట్గా సంగీత్ ఈవెంట్స్ బాగా చేస్తాను కొరియోగ్రాఫర్గా. డాన్స్ బేబీ డాన్స్లో చేసినప్పుడు నేను విన్నర్ని, డాన్స్ బేబీ డాన్స్లో డాన్సర్గా విన్నర్ని. అండ్ దాని తర్వాత సంగీత్ ఈవెంట్స్ చేసుకునేవాడిని. బాగా బిజీగా ఉండేవాడిని నా లైఫ్లో. ప్రస్తుతానికి అలా మా పాప ఇది బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్. నేను సాంగ్ రాయాలని రాశాను. యాక్టర్ అవ్వాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోలేదండి. అసలు లైఫ్ ఎలా, అది నిజంగా చెప్తున్నాను కదా, నేను అసలు యాక్టర్ అవుతానని అనుకోలేదు, యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. ఎందుకంటే నేను ఓన్లీ డ్యాన్స్ సంగీత్ చేసుకోవాలి. ఎందుకంటే మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు నేను ట్రై చేయాలని లేదు. నాకు కొంచెం ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అవ్వాలని ఫిట్ ఉండేది. సో అలానే జరుగుతున్న టైంలో ఈమె పుట్టిన తర్వాత 2.5 years నుంచి యోధా టీవీ చూసి టీవీ వెనకాలకి వెళ్ళి డాడీ టీవీ పెట్టి నేను వస్తానని అట్లా చెప్పేది. వాళ్ళ మమ్మీ బాగా కనిపెట్టి యోధాకి బాగా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇప్పటికి మళ్ళీ హైదరాబాద్ అంటే ఏంటి కష్టం కదా, వద్దులే సరేలే అని అనుకున్నాను. చిన్న వీడియో తీసి నేను పిల్లలు పిడుగులకి అప్పుడు మెయిల్ పెట్టాలి. ఇప్పట్లాగా ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు సెలెక్షన్స్, కానీ అప్పుడు సో మెయిల్ పెట్టాలి. ఒక వీడియో తీసాను. వీడియో తీసి యోధాది చిలిపి చేష్టలన్నీ తీసి వీడియో వాట్సాప్ చేశాను. మెయిల్ చేశాను. మెయిల్ చేస్తే ఎందుకంటే నాకు ఇంటర్నెట్ కేఫ్ ఉంది. నెట్ నాకు ఉపయోగపడినట్టు ఎవరికి ప్రపంచంలో ఉపయోగపడతాను నా లైఫ్కి. అప్పుడు నెట్తోనే స్టార్ట్ అయింది యోధా. దాని తర్వాత చెన్నై నుంచి ఒక వారంలో ఫోన్ వచ్చింది. అప్పుడు చెన్నైలో జరుగుతుంది షూటింగ్, మరి ఇప్పుడు ఎక్కడ జరుగుతుందో. సో ఇట్లా పాప సెలెక్ట్ అయిందండి, చెన్నైకి రావాల్సి ఉంటుంది అన్నాయి. వీఆర్ సో హ్యాపీ. ఫస్ట్ టైం మా పాప టీవీలో కనిపిస్తుందని చాలా ఇదిగా అనుకున్నాం. వెళ్ళంగానే అక్కడ చెన్నైలో ఫస్ట్ మేకప్ జెమినీ స్టూడియోలో చేసుకుంది. చాలా పెద్ద ఆయన చేశారు మేకప్ చేస్తూ. ఆయన అప్పుడే అన్నారు షీఈ్ బార్న్ యాక్టర్ అని అన్నారు. చాలా మంచి ఇదిగా ఉందని అక్కడ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఆ ఫొటోస్ వీళ్ళ మామ మధు అని ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో. ఆయన ఫొటోస్ తీసుకొని ఆ ఫొటోస్తో ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేవాడు అనమాట. మాకు తెలియకుండానే యోధాకి చాలా టాలెంట్ ఉంది, చిన్న పాప క్యారెక్టర్లు వస్తాయి, మనం ఎలాగో చేయలేకపోయాం, దానికైనా వస్తుందేమో అని అలా చేశాడు. అలా చేసినప్పుడు సినిమా ఆఫర్ వచ్చింది, గోవిందుడు అందరవాడేలో కూడా వచ్చింది. వస్తే మేము ఫస్ట్ మూవీ ప్యార్ మే పడిపోయా. అది 2 days కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. చూడండి నాది అక్కడ బిజినెస్. నేను గోవిందుడు అందరవాడే సినిమా అవకాశం వచ్చింది. అది 20 days 30 days కావాలన్న డేట్స్. సో ఆ టైంలో నేను ఎలా రావాలి బిజినెస్ వదిలిపెట్టి? నేను రామండి కుదరదండి అన్న. పొలాచిలో అన్నారు షూటింగ్. చిన్నపిల్లని ఎక్కడ వేసుకొని అంత దూరం నేను ఎలా వస్తానండి, వద్దులేండి సార్, ఏదైనా 1-2 రోజులు ఉంటే చెప్పండి వస్తానన్న. మస్తాన్ గారని నిజంగా ఆయన ఒక యోధాకు ఒక దేవుడు లాగండి పాప. ఆయన మస్తాన్ గారు ఆయన ఏం చేస్తాడు, ఒకటే ఫోన్లు మీరేంటి పాపకు అవకాశం వచ్చింది, ఎంతోమంది వెయిట్ చేస్తుంటారు, మీరు ఎందుకు అలా చేస్తున్నారు, అలా నెగ్లెక్ట్ చేయదు, ఆ పాప చాలా సెట్ అయిపోద్ది, మీకు తెలియదు, చాలా మంచిది ఉంది, మంచి క్యారెక్టర్ అండి, మంచి క్యారెక్టర్, మీరు రండి. ఆయన ఆ ప్లేస్లో వేరే పాపను పెట్టినా ఆయనకు వచ్చేది ఆయనకు వస్తుంది, యాజ్ అ మేనేజర్గా కానీ ఆయన ఆర్టిస్ట్ కోఆర్డినేటర్గా కానీ బాగా ఫోర్స్ చేశారు. వన్ టైం సింతాతో చెప్పా, ఇట్లా మరి బాగా అడుగుతున్నారంటే మా మిస్సెస్ అంది వెళ్ళండి ఇంకేం చేస్తాం అంటే, మరి వారం రోజులు పొలాచిలో చిన్నపిల్లని పెట్టుకొని ఎలా ఉండాలంటే, ఇది డాడీ పోదాం, డాడీ వెళ్దాం అప్పటి నుంచే వాళ్ళ మమ్మీని వదిలిపెట్టి 1 week ఉంది. సో అప్పుడు నేను బాగా స్ట్రాంగ్గా డిసైడ్ అది చాలా బాగా ఇంట్రెస్ట్ ఉంది. అంత చిన్న పాప వాళ్ళ మదర్ని వదిలిపెట్టి ఉండాలంటే మీరు ఆలోచించండి. అసలు అడిగేది కాదు, ఒక ఎంజాయ్ చేసేది. ఆ ఉయ్యాలలు, ఆ రామ్ చరణ్ బాగా గిఫ్ట్లు ఇచ్చేవాడు, ఆడిపించేవాడు, భుజాన్ని ఎత్తుకునేవాడు. ఆయన మంచి వ్యక్తి. సో అలా దానికి బాగా సాంబారు బాగా వంట పట్టించుకుంది. సో ఇప్పుడు కూడా సాంబారే బాగా తింటారు. సినిమా ఫుడ్ సాంబార్ అంటారంట, సాంబార్ పొంగల్ అంటారు కదా, పిచ్చి అది. అలా అక్కడి నుంచి ఇక దాని తర్వాత నేను హాస్టల్లో ఉండేవాడిని. దీన్ని ఎత్తుకొని వచ్చి ఇక్కడ ఏం లేదు కదా, ఒక చేతిలో బ్యాగు, ఒక చేతిలో మా పాప. ఖమ్మంలో 11 అప్పుడు బయలుదేరితే ఇక్కడ నేను 4 అలా వచ్చేవాడిని. దాన్ని 4 అలా తీసుకొని నేను హాస్టల్కి వచ్చి నేను హాస్టల్లో ఉంటూ నేను రెడీ చేసుకొని మళ్ళీ దీన్ని నేను షూటింగ్ తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి వాళ్ళ మమ్మీకి ఫోన్ అలా చేసేవాళ్ళం. చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళ మామ వాళ్ళంతా అన్నారు ఎలాగో వస్తున్నారు కదా, ఒక చిన్న రూమ్ తీసుకుంటే బెటర్ కదా అని. నాకు తెలియదు అప్పుడు, చిన్నగా మేము సెటిల్ అవుతున్నామని తెలియదు యాక్చువల్లీ. అలా రూమ్ తీసుకున్న తర్వాత వాళ్ళ అమ్మ రావటం, వాళ్ళ మమ్మీ వచ్చి ఎక్కువ రోజులు అయితే తను ఉండిపోవటం, అలా 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 చిన్న సామాన్లు అన్నీ వచ్చి ఇప్పుడు ఇక్కడే వెళ్ళిపోయాం. రమేష్ గారు సెలవులకి వచ్చారు మా ఇంటికి. ఆయన చూడండి
రమ్య వాళ్ళు సెలవులకి మా ఇంటికి వస్తే ఆడుకుంటున్న వాళ్ళు ఆడుకొనివచ్చు కదా, నేను ఏదో వీడియో తీసి పెట్టినందుకు వాళ్ళు ఏకంగా వాళ్ళు కూడా సెటిల్ అయిపోయారు మా ఇంట్లో, మా ఇంటి పక్కన. సో ఆ సెలవులకి వచ్చింది, అలా తను వాళ్ళు వీడియో తీసాను. మీకు తర్వాత తెలుసు అత్త కూడా వీడియో తీసి ఫేస్బుక్లో వాళ్ళ మామ మధు పెట్టడం. సెలవులకి రావడం అంటే మీరు ఉంటున్న ప్లేస్ లో వాళ్ళ చుట్టాలు, మా చుట్టాలు తను వాళ్ళు మాకు రిలేటివ్స్ అవుతారు. సో వాళ్ళు సరదాగా వచ్చింది యోధాతో మాట్లాడటం, అలా వీడియో తీస్తే నేను అన్నాను రమేష్ గారితో, భలే ఉంది రమేష్ గారు బొమ్మలాట, ఒక వీడియో తీసి పెడదామండి అంటే పెడదామండి అన్నారు. ఫేస్బుక్లో పెడదామండి అన్నాను, పెడదామండి అన్నారు. సరే ఎలాగో పెడుతున్నాం కదా కొంచెం కాస్ట్యూమ్స్ చేసుకుందామండి అంటే ఇంట్లో ఉన్న చీరలు పర్ర చింది ఏముంటుంది దీనికి ఆ పాపకి సెట్ చేసి నేను ఒక చిన్న ఎలాగో రైటర్ని కాబట్టి అప్పుడప్పుడు రాస్తూనేవాను. బట్ ఆ టైం May 23 అండి, ఏ టైంలో రాశానో శిరీష కాఫీ అన్న డైలాగ్ రాసి ఎప్పుడైతే చెప్పానో నెక్స్ట్ 2 days 3 daysలోనే విపరీతమైన రెస్పాన్స్ వచ్చి టీవీ ఛానల్ అందరూ ప్రతి ఒక్క ఛానల్లో 1 dayలో లైఫ్ చేంజ్ అవుతున్నది కూడా కళ్ళారా చూసా. అలా జరిగిపోయింది, ఒక లెవెల్గా అయిపోయింది. అది కాపాడటం కోసం చాలా అంటే తప్పదు కదండి, మంచి పేరు వచ్చింది, అందరికీ రాదు, మాటలు పడాలి, కష్టపడాలి, ఏది ఊరికే రాదు. కష్టపడటం అంటే మా లైఫ్ కోసం మేము కష్టపడడం, పెద్ద దాంట్లో గొప్ప ఏం లేదు కానీ చెప్తున్నా అలా తన జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా యాక్చువల్లీ రమ్యశ్రీ అప్పటికి ఏదో సీరియల్లో చేసి ఉంది, ఆ విషయం మీకు తెలుసా ముందే? అప్పటికి లేదు, అప్పటికి ఆ వీడియోకి ముందు అసలు వాళ్ళు రావడానికి కారణం నేను రమేష్ గారికి ఫోన్ చేశా. యోధ అప్పటికి చిన్న మూవీస్ చేస్తుంది కదా, సో రమేష్ గారికి ఆయనకి క్లాసికల్ డాన్సర్ బాగా వాళ్ళకి ఇష్టం అనమాట. రమేష్ గారు హైదరాబాద్ అవకాశం ఉంటే చెప్పండి పాపకు కూడా అన్నారు. నేను అన్నాను అక్కడ ఉంటే కుదరదండి, నాలాగా మీరు తిరగడం కష్టం, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకే చాలామంది పిల్లలు ఉన్నారు, కానీ నాకు ఫొటోస్ అయితే పెట్టండి, నేను ఒకరు పంపిస్తాను, వాళ్ళు సెలెక్ట్ అవుతే చూతురు కానీ అన్నారు. అయితే ఫస్ట్ ఫోటో పంపిస్తే నేను అందరికీ సెండ్ చేశా, వాట్సాప్లో సెండ్ చేస్తే వాట్సాప్లో ఫొటోస్ అన్నీ పంపించా. మామూలు ఫొటోస్కి ఆఫీస్కి అడిగిచ్చారు ఆయన. పంపిస్తే అది ముద్దమందారం సీరియల్లో ఫస్ట్ బిచ్చగత్త గెటప్ రమ్యకి, ఫస్ట్ గెటప్ అదే. ఆయన ఎవరికైనా కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ అనేది ఏంటిది అనేది తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ రావడమే అమ్మాయిని అలా తయారు చేసి అయ్యో నేను అనవసరంగా పిలిచానా వీళ్ళని, ఈ క్యారెక్టర్ చేస్తుంది రమ్య, నేను ఫీల్ అయ్యా బాగా. అంటే తను ఆయన అబ్బాయి అదేం లేదండి పెద్ద వాళ్ళు వేశారు ఏముంది దీంట్లో అంటే నేను ఫీల్ అయ్యా బాగా, ఎందుకు రమేష్ అన్న తనకి అంత క్యారెక్టర్ వేసిందని అలా చూడలేకపోతున్నాను నేను, వెళ్ళిపోండి అంటే ఏం కాదు చందు గారు దానికి ఇంట్రెస్ట్ ఉంది కదా, ట్రై చేయనివ్వని ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు అన్నారు. చేసిన తర్వాత మా ఇంటికి వచ్చింది, మా ఇంటికి వచ్చినప్పుడు ఆ వీడియో తీశాను. సో ఆ విధంగా అప్పటి నుంచి అత్తగా మారిపోయింది. సో మీకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వాళ్ళు వీడియో తీద్దాం అనగానే మీరు కూడా సూపర్ ఇదేదో బాగుంది అని చెప్పేసి మీరు అనుకున్నారా? ఓకే, సో మీ ముగ్గురు కలిపి మా కోసం ఒక స్కిప్ చేస్తారా ఇప్పుడు? శిరీష ఎవరు? నేను నీ పెళ్లి చేసిన పెద్ద మనిషిని. నువ్వెందుకు వచ్చావు? ఎందుకు వచ్చావింటి? అయ్యో కొత్తగా పెళ్ళయింది, భార్యాభర్తలు ఎక్కడైనా సినిమా థియేటర్లోనో పార్కులోనో కనిపిస్తారనుకుంటే మీ ఆయన ఏంటి కాశీలో కనిపించాడు. నాకేం తెలుసు? నీకేం తెలియదు. వాడిని అడిగాను ఏంట్రా కాశీకి వచ్చావంటే ఏం చెప్పను, నువ్వు చూసిన సంబంధంకి పెళ్లి చేసుకున్నాను కదా, నా కర్మ కొద్దీ దాంతో భరించలేక నీకు కాశీకి పారిపోతున్నాను అంటున్నాడు. కట్టుకున్న భర్తను అలా సరేలేమ్మా వీళ్ళ కాపురం ఎలాగని నేను చక్కగా చెప్తాను చూడండి. ఇదిగో కాపురం అన్నాక గొడవలు వస్తాయి, అలుపులు వస్తాయి. ఇప్పుడు నీ కాపురం చక్కదిద్దే బాధ్యత నాది, ఓకేనా? ఈరోజు మీ ఆయన మీ ఇంట్లో పని చేయలేడు, మీ ఆయన బదులు నేను చేస్తాను, నీకేమేం కావాలో అడగమ్మా. ఈరోజు ఏం వారం? మండే నీకు ఏమైనా స్పెషల్గా తాగుతావా? ఏంటి? హార్లిక్స్. ఓకే ఇదిగో అమ్మా హార్లిక్స్. ఇదేంటమ్మా మొహాన్ని కొట్టావు? మరి ఏం చేస్తా? కట్టుకున్న మొగుడిని తింటున్నావు సరిపోవట్లేదా తల్లి? కట్టుకున్న మొగుడిని తింటున్నావు సరిపోవట్లేదా అని అడుగుతున్నాను. చూడా కట్టుకున్న మొగుడిని తింటున్నా సరిపోవట్లేదా అని అడుగుతున్నాను. వద్దు అంటే ఇదిగో ఈవిడ ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేసావే, నన్ను రాసి రంపల పెడుతుంది మమ్మీ. ఏంటేంటి మీ మొగుడు నిన్ను రాసి రంపాన పెడుతున్నాడు? నువ్వే బుడ్డ రంపంలో ఉండి మళ్ళీ రాసి రంపాన పెడుతున్నావు. చూసా మమ్మీ చూసావా నీ ముందు ఎంత మాట అనేసాడు. అంటుంది
ఏయ్ దగ్గరికి రావద్దు. హార్లిక్స్ అంటుంది. అవును బేబీ, హార్లిక్స్ ఏదో కుక్క మొహన్ పోసిన నిన్న లగన చూసుకొని పడుతుంది కదా బేబీ. ఇదిగో అమ్మాయి, మీ నాన్ని కుక్క అంటుంది మీ మమ్మీ. వాళ్ళ నాన్ననే కాదు నిన్ను నాలుని ముగ్గుని కలిపే అంటున్నా. నన్ను కుక్క అంటావా? అంటవేంటి? మీ అల్లుని అనేసా మీ అల్లుని కుక్క అంటావా? అంట. మీ అల్లుని కుక్క అంటావా? మీ అల్లుని కుక్క అని ఎందుకు అంటావు? ఏ తీసుకోలేదా 4 లక్షల కట్నం? 4 లక్షలు తీసుకుంటే కుక్క అంటారా? అంట. నేను మా ఆయన ఏమనాలి? సరే 4 లక్షలు తీసుకున్నాడే అనుకుందాం. ఈ చేసే పనులు ఎలా ఉన్నాయో నీకు తెలుసా? నీకు తెలుసా అంట. ఉదయాన్నే బ్యూటీ పార్లర్ బంజారా హిల్స్కి వెళ్తుందా? 1,00,000 రూపాయలు అప్పు పెడుతుందంటమ్మా. పెడుతుంది. ఎందుకు పెడుతుంది? అరే పెడుతుంది. ఎందుకు పెడుతుందమ్మా? ఎందుకు పెడుతుంది అంటున్నా? ఏ తీసుకోలేదా 4 లక్షల కట్నం? 4 లక్షలకి 1,00,000 రూపాయలు మేకప్. సరే ఇవన్నీ కాదు, ఇదిగో ఇంకేం అడుగుతుందో తెలుసా? ఇప్పుడు మన ఇంటర్వ్యూలో ఉన్నాం కదా, ఈ ఛానల్లో ఈ యాంకర్ని తీసేసి ఆ ప్లేస్లో నీ బిడ్డను పెట్టాలంట. ఎందుకంటది? తీసుకోలేదా 4 లక్షల కట్నం? 4 లక్షలకి నీకు ఏంటమ్మా సంబంధం? నిన్ను తీసేయాలా? ఇదిగో మీ 4 లక్షలు మీ మొహాన పడతాను, కొడతాను. అర్జెంటుగా ఇంట్లో వెళ్ళిపోండి. మా అమ్మని కొడుతున్నారు, తిడుతున్నారు, రాసి రంపలు పెడుతున్నారమ్మా. నా కూతుర్ని 4 రాజు రంపాలు పెడుతున్నాడమ్మో. కాపాడటమ్మో. నేనా? ఏంటి? నువ్వు నా మీద చేయి చేసుకున్నావని 4 నా కూతుర్ని రాసి రంపాలు పెడుతున్నానని అయ్యయ్యో సీఏ గారికి ఫోన్ చేసి నిన్ను 14 సంవత్సరాలు జైల్లో వేపిస్తానే. ఏమ్మా? 14. వింటున్నానుగా. ఏమ్మా ఏది కొంప ఎక్కడ పోతారు మనకెందుకు? ఎవరు ఎట్ట చచ్చిపోతారు మనకెందుకు? మన దారిలో మనం ఉండొచ్చు కదా. వస్తున్నాను, నాకు పని ఉంది. మీకు కూడా కావాలా 4 లక్షల కట్నం? వద్దమ్మా, మాకొద్దు. మీకు 4 లక్షలు ఎందుకు ఇస్తాను? 10 లక్షలు ఇస్తా. యాక్చువల్లీ ఈ స్కిట్లో నేను అబ్బాయి అసలు నిజంగా ఇది ఎందుకు చేయాలనిపించింది అంటే ఎవరిని ఊహించుకొని లేదండి, కట్నం తీసుకున్న వాళ్ళు అంతే అనాలి కదా. నన్ను నేను తీసుకున్నాను అడగద్దు మీరు. లేదా నేను తీసుకోలేదు, వాళ్ళు ఇచ్చారు. మరి తీసుకున్నట్టు కట్నం కాదు, దానికి ఇంకో పేరు పెడుతున్నారు కదా ఈ మధ్య, పసుపు కుంకుమలని సంథింగ్. లేదండి అదే లేదు, తీసుకోలేదు. ఓకే, నేను మా డాడీని ఇమిటేట్ చేయనా? వద్దమ్మా, ఇమిటేట్ వద్దు, ఇరిటేట్ చేయదు. ఓకే ఇమిటేట్ చేస్తాం మీ ఫాదర్ ని. మీ డాడీ అవునా? నాకు తెలియదు, ప్రామిస్ చేయదండి. ఎప్పుడైనా చేసావా ఇంతకు ముందు? ఇంట్లో చేసే ఒకటి రమ్యక్కకి చూపిస్తూ ఉంటా. అవునా? మరి మాకు కూడా చూపించచ్చు కదా ఒకసారి. జస్ట్ ఫర్ ఫన్. ప్లీజ్ జస్ట్ ఫర్ ఫన్. అంతే. అది నేను ఉన్నప్పుడు రావు. ఓకే, మీ డాడీ రెస్పెక్ట్. ఓకే సార్, మీ డాడీ ఉన్నారు. భయం. భయమా? చాందిని ఇప్పుడు మీ డాడీ కాదు ఇప్పుడు, కాబట్టి నువ్వు చేయొచ్చు. వినాలి. చాందిని చేయి చూద్దాం ఎలా చేస్తాను, నాకు చూడాలనిపిస్తుంది. ప్లీజ్ ఫర్ మీ. సరే వద్దులేండి. అదేదో సినిమాలో ప్రభాస్ ఇంకా ప్రభు గారు అనుకుంటా, ఇద్దరు ఏదో మాట్లాడుకోవడానికి వెళ్తున్నప్పుడు సంథింగ్ ఏదన్నా డిస్కస్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు వాళ్ళు ప్లీజ్ అనగానే ప్రాబ్లం ఏంటి అనగానే డ్రింక్ ఇలా రౌండ్ ఓకే అన్నట్టుగా మీ పాప ఇందాక కూడా ప్లీజ్ అనగానే మీరు ఇంకా ఫోర్స్ చేయరు, అంటే మీ ఇద్దరు లాంగ్వేజ్ అనమాట. అది తన మనసులో మీకు అర్థమైపోద్ది అనమాట, ఫోర్స్ చేయకూడదు అని. అసలు చెయ్యొద్దండి. ఇది ఒక్క విషయం కాదు, ఏ విషయమైనా సరే. నేను చాలా వరకు పిల్లల్ని షూటింగ్ ఆడిషన్కి వెళ్ళినప్పుడు నేను చూసా ఎలా అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో తర్వాత విషయం నాకు తెలియదు, అంటే నేను చూసి చెప్తున్నా. కొంతమంది చెయ్యి మంచి చేయి, అలా చేయి అని అలా అంటూ ఉంటారు. పేరెంట్స్ ఇంట్రెస్ట్ వచ్చారో వీళ్ళు ఇంట్రెస్ట్ వస్తారో తెలియదు, కానీ అది ఎంతకాలం ఉంటుంది ఆ ఇంట్రెస్ట్? ఫోర్స్ చేస్తే ఎంతకాలం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు కూడా ప్రజెంట్గా ఈ సమ్మర్లో మీరు చూడండి, ఇష్టం ఉన్నా లేకపోయినా సమ్మర్ క్యాంప్లో పంపించేస్తారు.
వాడు పొద్దున వెళ్ళాల్సిందే, నైట్ సాయంత్రం రావాల్సిందే. ఇప్పుడు మేము ప్రతిదాన్ని సపోర్ట్ చేయమనక్కర్లేదు. మీరు సెల్లులు ఇచ్చి ట్యాబులు ఇచ్చి ఇవి చేయటం కంటే వాళ్ళకి అసలు ఏంటి, యోధ ఖాళీగా ఉన్న టైంలో నా పిల్ల గొప్ప అని కాదని చెప్పేది, డ్రాయింగ్ వేసుకుంటుంది, డ్యాన్స్ క్లాస్కి వెళ్తూ ఉంటుంది, లేకపోతే ఏదైనా వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మన అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు పిల్లలు. ఒకళ్ళేమో బొమ్మలు కొనిపిస్తే ఆ బొమ్మను అంత పాడు చేశాడని ఇంకో బొమ్మ కొనిపిరు. సో నేను యోధా విషయంలో కానీ మా చిన్న పాప విషయంలో కానీ, చిన్న పాప ఊర మాసండి, ఏ విషయంలో కానీ నేను అసలు ఫోర్స్ చేయను. ప్రతి ఒక్కటి మా పాపకు చెప్తా, ప్రతి ఒక్కటి అడుగుతా. రేపు షూటింగ్ అంటానా, నీకు ఓపిక ఉంటుందా, నువ్వు వెళ్తావా వెళ్ళవా అంటే వెళ్తాను అంటేనే. కొన్నిసార్లు డాడీ వద్దు డాడీ ఇవ్వాలంటే వాళ్ళకి చచ్చి ఏదో ఒక అబద్ధం చెప్పినా క్యాన్సిల్ చేసేస్తా. మొత్తం నేనే పడతా, దీని మీదకి తెలియదు, వద్దంటే వద్దు అలా. సో ఇంతకుముందు చెప్పారు, ఇంతకుముందు అంటే ఈ ఫీల్డ్కి రాకముందు ఇదంతా మ్యారేజ్ కాకముందు లిరిసిస్ట్గా చేశాను. అవునండి, అవును. కూడా మరి రాస్తున్నారా, ఏమన్నా కంటిన్యూ అవుతుందా? లేదండి, టైం లేదా మీకు? టైం అంటే ఇప్పుడు స్కిట్లు వీళ్ళకి పటాస్ దగ్గర ఉన్నప్పటి నుంచి నేనే రాయటం, జబర్దస్త్ వీళ్ళకి స్కిట్లన్నీ నేనే రాస్తాను. అండ్ పెద్దవాళ్ళు ఇప్పుడు నేను సపరేట్గా వేరే స్కిట్లు కూడా రాస్తున్నా వేరే వాళ్ళకి. సో సాంగ్ నుంచి డైవర్ట్ అయ్యి అటు వెళ్తుంది. బేసిక్గా మీకు ఏది ఇంట్రెస్ట్? నాకు అదే, నేను రైటర్గా ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు ఒక సీరియల్గా రాస్తున్నాను, ఏదైనా వాట్ ఎవర్. నేను రాయటం ఇంట్రెస్ట్. అదొకటి, ఫస్ట్ రాయటం మీద వచ్చాను. తర్వాత ఈ గెటప్ వేసినప్పుడు నేను రాఘబాబు గారితో మాట్లాడాను. సార్ అందరు ఏదో అనుకుంటున్నారు సార్ చీరలు కట్టుకొని ఇదంతా చేస్తుంటే అంటే, నాగబాబు గారు అన్నారు, నేను అన్నానా బాగాలేదని, ఎవరైనా అన్నారా నీతో బాగాలేదని అన్నారు. అలాగా సార్ ఇద్దరు ముగ్గురు ఎందుకండి పిల్లతో వస్తున్నారు కదా మీకు ఈ గెటప్లు ఎందుకు అది ఇది అంటున్నారంటే, వాళ్ళు అక్కడే ఉంటారు చందు, వాళ్ళు ఎదగరు. నువ్వు ఒక 1 by 1 స్టెప్ ఎదుగుతాం మనం, ఆ స్టెప్పు ఇదేనేమో. సో అలా కాదు, మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నువ్వు చేయగలిగితే కాబట్టి 2-3 ఎపిసోడ్లు కంటిన్యూ చేయగలుగుతున్నావు, నీలో అది ఉంది కాబట్టి. సో నువ్వు అలా ఎప్పుడు అనుకోవద్దు, నువ్వు కంటిన్యూ చేసి దాంట్లో డెవలప్ ఎలా అవ్వాలని ఆలోచించాలి అన్నారు. సో తను అప్పటి నుంచి ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పారో పెద్దవాళ్ళు, అండ్ యోధా గురించి కూడా ఆయన బాగా చెప్తారు. షీఈస్ బికమ్ ఏ తను బాగున్న యాక్టర్, తను పర్ఫార్మర్ అంటారు, ది బెస్ట్ వర్డ్ ఆఫ్ ది పర్ఫార్మర్. తన ఫ్యూచర్ చాలా బాగుంటుంది, నువ్వు తనకు సపోర్టింగ్ లైఫ్ లాంగ్ ఉంటావు చందు అండ్ అని అడగటం. అట్లా ఆయన మాటలు మమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసి నన్ను ఇప్పుడు యాక్టింగ్ని సీరియస్గా తీసుకున్నాను. ఫస్ట్ ఈ శారీస్ ఇవన్నీ మావిడ అన్నీ కొని పెడుతుంది, మీరు నమ్ముతారా? మీరు నమ్మరు. శారీస్, బ్లౌజులు అన్నీ ఎవ్రీథింగ్. మా మిస్సెస్ షాపింగ్కి వెళ్ళి నీట్గా స్టిచ్ చేయించేసి నీట్గా చేయించి పెడుతుంది. తను చాలా నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మై మిస్సెస్ అండ్ మా ఫ్రెండ్ ఉన్నాడు మధు, ఫయాజ్ అని, ఈ ముగ్గురు సూపర్ అండి. మా అత్తమామలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, నేను చాలా ఇద్దరు పిల్లల తండ్రినండి. నేను సడన్గా రైటర్ని మీరు ఆలోచించండి, సడన్గా చీరలు కట్టుకొని చేయాలంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే డిఫరెంట్గా పీపుల్ డిఫరెంట్గా థింక్ చేయొచ్చు, వాళ్ళది నాకు అనవసరం. బట్ నేను మా చుట్టాలలో తిరగాలి కదా, ముందు నాతో సెల్ఫీలు దిగుతారు, ఫొటోస్ దిగుతారు, తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా. సో దానికి నేను భయపడ్డా, ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు నాకు. సో ఇది ఎంత పేరు వస్తుందేమో, లైఫ్ లాంగ్ ఏదో ఇబ్బంది పడుతుంది, నా ఎఫెక్ట్ వీళ్ళ మీద వస్తుందేమోనని అవన్నిటికీ నాగబాబు గారు చెప్పిన దానికి నాకు ఫుల్ ఫ్లెడ్జ్గా చేయాలి. జబర్దస్త్లో అవకాశం ఎలా వచ్చింది మీకు? నాకండి నేను అంతకుముందు మీరు ఎక్కడ యాక్టింగ్ చేసి కనిపించలేదు. సో యోధా ఫాదర్ అని తెలుసు, నేర్పించేది మీరని మాత్రమే తెలుసు. మా ఫ్రెండ్ ప్రసాద్ ఉన్నాడండి, జబర్దస్త్లో చేస్తాడు, వెంకీ మంకీస్లో, ఇప్పుడు పటాస్లో కూడా చేస్తున్నాడు ప్రసాద్ అని. వాడు నేను లిరిక్స్ ఇండస్ట్రీకి వచ్చిన నుంచి ఫ్రెండ్స్. సో వాడు బావా నువ్వు నేను ఒక యోధా వాళ్ళతో ప్లాన్ చేసాం, బామ్మ గ్యాటప్ అని చెప్పాను కదా, నాకు ఇష్టం బామ్మ అంటే. ఈ బామ్మ రుక్మిణి కమల్ హాసన్ గారి లాగా గెటప్ వేసి రమ్య గారికి అత్తగారి క్యారెక్టర్ లాగా వీడియోసే తీసుకుందాం అని ఒక ఆలోచన వచ్చింది మాకు. ఒక వీడియో తీసుకున్నాను, నా సెల్లో ఏ వీడియో తీస్తే ఆ వీడియో వాళ్ళకి లైఫ్ వస్తుంది అన్నట్టుగా వీడియో తీసుకున్నాను. ఆ వీడియో మా ఫ్రెండ్ ప్రసాద్ గారికి చేసా, ఎవరికి పెట్టలే నేను, ఇంకా అప్పటికి ఎవరికి పెట్టలే, ఫేస్బుక్లో కూడా ఉండదు, వాడు ఒక్కడికే పెట్టా. ఇలా 2-3 కలిసి చేద్దాం అనుకుంటున్నారా, ఇంట్లోనే ఉంటున్నాను కదా వాళ్ళతో పాటు, అత్త కోడలు ఎంతకాలం చూస్తారు, బోర్ కొడుతుంది కదా, దానికి ఏమైనా యాడ్ చేసుకుంటూ వెళ్దాం అన్నట్టుగా. వాడేం చేశాడు, వెంకీ వాళ్ళకి చూపించాడు, జబర్దస్త్ వెంకీకి, భరత్ డైరెక్టర్ గారికి, నితిన్ గారికి, జబర్దస్త్ వాళ్ళకి చూపిస్తే బాగుంది చందుని బిలోన్ అన్నారు.
మీరు ఇలా చేస్తారా మాకు తెలియదండి, అది నాకు తెలియదండి, చేశాను ఏదో అన్నాను. దాని తర్వాత ఫస్ట్ అవకాశం బామ్మగా లేడీ గెటప్లో బామ్మ గెటప్ వేసాను. ది బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి అన్నిటికీ, చాలా బాగా. ఫస్ట్ టైం అప్పుడే మీరు ఫస్ట్ టైం అప్పుడే. దాని మీకు అసలు ఏమనిపించింది, నేను ఎందుకు యాక్టింగ్ చేయడం, పిల్లలు చేస్తున్నారు కదా అని ఏమన్నా అనుకున్నారు? అనుకున్నా ఫస్ట్ అంటే యూట్యూబ్ వరకు నేను చెయ్యాలి అనుకున్నా. అంటే బామ్మ గెటప్ కదా, నాకు అంత ముక్కు పిల్లలు ఇవన్నీ పెట్టుకుని బామ్మ గెటప్ పెద్ద విషయం ఉండదు. మా ఇంట్లో మా రూమ్లో మేము చేసుకోవచ్చు, ఏదైనా మా ఇల్లే, మా రూమే మా స్టూడియో, నేను బయటకు వెళ్ళక్కర్లేదు. సో చేద్దాం అనుకున్నా. అది నా రమేష్ గారే చెప్పారు, చెయ్యండి, ఏదన్నా ప్లాన్ చేయండి, మీరు ఉత్తిగా రైటర్గా ఉంటే ఎవరికి తెలియట్లేదు. అందరూ ఏమనుకుంటున్నారు తెలుసా అండి, ఫుల్ సంపాదిస్తారు వీళ్ళు. యోధ ఫుల్ రెస్ట్ లేకుండా పాప సంపాదిస్తుంది. సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే తెలుసండి పిల్లలకి ఎంత రెమ్యునేషన్ ఇస్తారు. అండ్ ఇప్పుడు నేను రైటర్గా ఉండి వాళ్ళని పలికించడం ఎంత కష్టపడాలి, మనం నేనెంత సాక్రిఫైస్ చేసుకోవాలి, నా లైఫ్ ఎంత సాక్రిఫైస్ చేసుకోవాలి, వెనకపడాలి, నాకేం వస్తున్నాయి, నేను ఎలా ఉంటుంది అని తెలియదు. నేను సంగీత ఈవెంట్స్ చేస్తానని చాలామంది తెలియదు. మాకు తెలిసిన సర్కిల్లో తెలుసు, చాలామంది డాక్టర్ ఫ్యామిలీస్కి, పోలీస్ ఫ్యామిలీస్కి అందరికీ సంగీత ఈవెంట్ చేస్తాను. ఒక్కొక్క ఈవెంట్కి ఎంత వస్తాయి ఏంటి, నేను మంచి సెటిల్గా ఉన్నానని తెలియదు. సో ఇట్లాంటివన్నీ వస్తూ ఉండే. అప్పుడు రమేష్ గారు అన్నారు, మీరు కూడా చేయొచ్చు కదండి, ఒకటి చెయ్యండి సరదాగా అన్నారు. అలా సరదా చేసిన వీడియో ఆయన ప్రసాద్ చూడటం, తర్వాత జబర్దస్త్లోకి రావటం. సో మా కోసం ఆ బామ్మ క్యారెక్టర్తో మీ ముగ్గురు చేసింది, నేను ఇందాక ఆల్రెడీ చూసాను వీడియో, చాలా బాగుంది. పండగకి ఇంట్లో మనవరాళ్ళు ఉంటే ఎంత బాగుండేదో. చదువులు కానీ ఎక్కడికో పారానికి పంపించాడు మా ఆయన. ఇప్పుడు పండగ కదా, ఉదయాన్నే లేచి పూజలు పురస్కారాలు చేసుకున్నారు లేదో అడిగి చూద్దాం. యోధా యోధా, రమ్య రమ్య. ఏంటి ఆరుస్తున్నావు? ఒబామా కాదే, భామ. ఏదో ఒకట్లే ఎవరే అది నన్ను ముసలి గిసలు అంటుంది? మన రమ్య బామ్మ. రమ్యనా? యాదా ఏంటి మీ ఊర్లో గాలిదమ్మ ఏమైనా వచ్చిందా? గాలమ్మ రాలేదే, ఎందుకు? మరి దాని జుట్టు ఏంటి అలా అయిపోయింది? అది గాలి దుమ్ము వల్ల రాలేదు, 10,000 పెడితే వచ్చింది. 10,000? బొచ్చు కుక్క మీద కుచ్చుటో పెట్టుకున్నట్టుంది, దానికి 10,000? వస్తే రమ్య కాదు బామ్మ, మన రమ్య. రమ్యనా? దాన్ని ఇలా తిరగమాను. ఆల్రెడీ తిరిగే ఉంది బామ్మ. తిరిగే ఉందా? వస్తే రమ్య, ఆ పాయకానికి వెళ్ళి ఫారెన్కి వెళ్ళి మంచి ఇంత పొడుగున్న జుట్టు కట్ చేసుకుంటావా? జుట్టు కత్తిరించుకోవాలి, కానీ ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. విగ్గా భయపడిపోయాను. అవును, వెళ్ళి పండుగ కదా, స్నానం వచ్చేసారా? యాచా యా బాతింగ్. బాతింగ్ అంటే ఏంటి? స్నానమే, స్నానం. మొన్న ఒకసారి చేసాము. అవును, నేను సండేలో చేశాను. ఏమైంది? స్నానం చేశారా అంటే ఆడపిల్లలు, మొన్న సండే చేశాను, నిన్న మండే. మీ మొక్కలు టీవీలో ఉన్నారు కానీ సరిపోయింది, కానీ లేకపోతేనా సర్లే. కానీ ఇదిగోండి, మీ చావు మీరు చావండి. పూజ ఏమన్నా చేశారా? యా పూజ. యు మీన్ గాడ్ ప్రే? yes గాడ్ ప్రే. ఓహో, నేను నీ ఫ్రెండ్ పూజ అనుకున్నాను. పూజ చేశారా లేదా? చేసాం. వావ్, నైస్. ఇవన్నీ స్కిప్స్ అన్ని మీరు రాసినవేనా అండి? వెరీ నైస్. మంచి ఐడియాస్ ఎలా వస్తాయి మీకు? హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారా? అంతా మేమోనేనా? ఐడియాల పరంగా ఎవరు, నేనే. రమేష్ గారు అయితే గింత కూడా నా వల్ల కాదు, నేను డ్రెస్సులు కుట్టమని టకా కుట్టించేస్తా, కానీ నా వల్ల కాదంటారు. ఫాదరు అండ్ మా ఫ్రెండ్ మధు అని చెప్పాను కానీ వాడు చాలా హెల్ప్ చేస్తారు. అండ్ గురు అని ఇప్పుడు మా ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి జాయిన్ అయ్యాడు మా దాంట్లో, వాడు ఇప్పుడు నాకు రైటర్గా తను చేస్తున్నాడు, ఆర్టిస్ట్గా కూడా ఛాన్స్ ఇచ్చాను. అండ్ అలానే కదా, టాలెంట్ ఉన్న పిల్లలకి నేను అవకాశం కూడా దొరికింది. ఇప్పుడు అమ్మనా కొడల అనే సీరియల్ ఉంది, మీకు ఐడియా ఉంది? దాంట్లో ఒక తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూ ఒక పాప మాట్లాడుతుంది, ఏంద్రాబాయ్ అట్లానే, శ్వేత అని. తను నా ఫ్రెండ్ కూతురు, తను నేనే తీసుకొచ్చా మా ఇంట్లో పెట్టి ఒక 15 రోజులు దానికి యోధాని ట్రైనింగ్ అలా ఇచ్చేసి ఆ సీరియల్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు దానికి మంచి పేరు వచ్చింది. సో నేను టాలెంట్ ఉన్న వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తాను. బేసిక్గా యోధాని అంటే ఆల్మోస్ట్ తనకి 3rd year రన్ అవుతున్న టైంలోనే మీరు
ఈ ఫీల్డ్ లోకి వచ్చేసారు. అవునండి. తను ప్రోగ్రామ్స్ అని అప్పుడే పిల్లలు పెడుగులు అని, అవునండి. నెక్స్ట్ తనకి సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఎప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసింది. ఐ థింక్ తన సెకండ్ ఇయర్ లోనే అనుకుంటా, థర్డ్ ఇయర్ స్టార్ట్ అయింది, థర్డ్ ఇయర్లో దాని తర్వాత పిల్లలు పెడుగులు ప్రోగ్రామ్. పిల్లలు పిడుగులు చేసి వచ్చిన తర్వాత యాక్చువల్లీ నేను సమ్మర్ క్యాంపు, నేను చెప్పాను కదా డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్గా స్కూల్లో సమ్మర్ క్యాంప్ చెప్తున్నా. అయితే అప్పుడప్పుడు నాతో పాటు క్లాస్కి వచ్చేది. అయితే క్లాస్కి వచ్చేది యాక్చువల్లీ ఆ పాట ఇంకొక పాప డ్యాన్స్ వేసింది, వెళ్ళిపోతే గోల, డాడీ నేను చేస్తానని. అంతమంది జనం డిపార్ట్మెంట్ వాళ్ళంతా ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వద్దమ్మా బాగా చేయకపోతే డ్యాన్స్ మాస్టర్ వాళ్ళ కూతురు ఇలా చేసింది అని అనుకుని, వద్దు తల్లి చిన్నది కదా, వద్దంటే నాకు కావాలి ఒకటే ఏడుపు. అప్పుడు ప్రిన్సిపాల్ మేడం అన్నారు, ఏదో ఒకసారి చేయించండి సరదాగా, ఏం కాదులేండి మన ప్రోగ్రామే కదా అన్నారు. సరే అన్న, జడ కావాలి నాకు అంది. దాంట్లో జడ ఊపే సాంగ్ ఉందన్నమాట. జడను చూడు జడ లేదు, ఎలాగా ఆ అమ్మాయిది ఒక అమ్మాయిది పీకి దానికి ఒక ఫ్లక్కర్ పెట్టి దాని చుట్టూకు పెట్టి వేసాము. అస్సలు ఆ హాల్ అంతా సమ్మర్ క్యాంప్లో చేసిన పిల్లలంతా ఒక హోరెత్తింది. కళాకారులకి ఈ సౌండ్ పడితే ఇంక అంతే మాయాజాలం అయిపోతారు కదా, అక్కడ నుంచి నాన్ స్టాప్. సో ఇంక తనకి అన్ని స్టెప్స్ గుర్తున్నాయి, మీరు నేర్పించమని బాగా. ఇప్పుడు నాకే నేర్పిస్తుంది, నాకే మీరు ఇప్పుడు ఇమీడియట్గా ఏదైనా స్టెప్ నేర్పించమని నేర్పించేస్తాను. ఇంకా తను అవన్నీ గుర్తుపెట్టేసుకొని ఇంట్రెస్ట్. సో అప్పటికి థర్డ్ ఇయర్. సో తన స్టేజ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ అదే. దాని తర్వాత కెమెరా ఫేస్ చేసింది మాత్రం పిల్లలు పిడుగులు. దాని తర్వాత సో చాలా ఏమంటారు విమర్శలు ఎదుర్కొనే ఉంటారు కదా, చిన్న అమ్మాయిని ఏంటి అసలు వీళ్ళు చదువుకోకుండా అలా ప్రోగ్రామ్స్ కి పంపించడం ఏంటి, అవి అవునండి. అవును, వెనక్కి తగ్గి ఆగిపోయిన సందర్భం ఏమన్నా? అయ్యో లేకపోవడం ఏంటి, 2-3 సినిమాలు వదిలేసి నేను బాధపడి ఇంట్లో ఏమొద్దు మనం వెళ్ళిపోదాం, ఖమ్మం వెళ్ళిపోదాం, అది ఖమ్మం వెళ్ళిపోదాం సునీత, నా వల్ల కావట్లేదు. తన ఫేస్బుక్లలో కొన్ని కామెంట్స్, చిన్నపిల్లని కూడా చూడకుండా దాంట్లో టాలెంట్ ఉందో లేదో గుర్తించట్లేదు. కళ వేరు పని వేరండి, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎలా అంటే అందరికీ చెప్తున్నాను, నాకు తెలిసిన నేను చెప్తున్నానండి. ఒక చిన్న పిల్లగాడు ఏదన్నా రాయి కొట్టే పనో ఏదో పని సంథింగ్ ఏదో ఒక పని చేస్తుంటే యాజ్ అ పేరెంట్స్ మనం ఆ అబ్బాయిని చూసి నా పిల్లలు ఈ పని చేయాలరా అని మనం కోరుకుంటామా? కానీ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఒక సినిమాలో కనిపిస్తే లేదా టీవీలో కనిపిస్తే మన పిల్లలు ఇలా చేస్తే బాగుండని ఖచ్చితంగా అనుకుంటారు పేరెంట్స్. మన పిల్లలు కూడా పోతే బాగుండు, మన పిల్లలు కూడా చేస్తే బాగుండని. అది కళ. రాని వాళ్ళు రాక ఇబ్బంది పడతారు, వచ్చిన వాళ్ళనేమో ఇలా అంటారు. అప్పుడు ఈ మాట నాకు నేనేగా నేను ఆలోచించుకున్న మాట ఇది. చాలా నేను వద్దన్నా. యోధా ఏడ్చేది, మా మిస్సెస్ కూడా ఏంటి సడన్గా మీరు ఇట్లా ఇట్లా అయిపోయారు. చాలామంది నాకు మైండ్ వీళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్ సార్ కూడా మంచిగా సపోర్ట్ ఇచ్చి ఫ్రీ ఎడ్యుకేషన్, ఇప్పుడు తనకి ఇద్దరికి ఫ్రీ ఎడ్యుకేషను. ఆ సార్ కూడా మోటివేట్, అందరికీ అవకాశాలు రావండి, అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. అది స్కూల్లో బాగా చదువుతుంది, దాన్ని కెమెరా మెమొరీ అంటారు. ఎట్లా అంటే గుర్తుపెట్టుకుంటారంటారు కదా, అలాంటి మెమొరీ తంది. సో బాగా చదువుతుంది, దానికి సపోర్ట్ స్పెషల్ క్లాసెస్ మేము పెడుతున్నాం బాగా, ఎప్పుడైనా మిస్ అవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే రెగ్యులర్గా మన టీవీ వాళ్ళకే తెలుస్తుంది ఏంటంటే ఒకే రోజు 3 ఎపిసోడ్లు చేసుకుంటాం, వారం ఇస్తాం. ఇది వారం కనపడేసేసరికి ప్రతిసారి న్యూస్ టీవీలో కదా ఉంటావు కదమ్మా, స్కూల్కి ఎప్పుడు వెళ్తూ ఉంటారు. ఎవరైనా సరే స్కూల్కి వెళ్ళకుండా పిల్లల్ని పంపించరు, అది ఏ పేరెంట్కి ఇష్టం ఉండదు. నాకైతే అసలు ఇష్టం ఉండదు, ఎందుకంటే నేను చదువుకోలేదు కాబట్టి నా బాబు ఇంకా చదవాలని నాకు ఎక్కువ చదువుకోవాలి, అది బాగా చదవాలి అని. చదువుతో పాటు దానికి ఇంట్రెస్ట్ ఉంది. నేను బలవంతంగా స్కూల్ పంపిస్తే బాగా ఎప్పుడైనా అల్లరి చేస్తుందా, నేను చదువుకోను యాక్టింగే చేస్తానని కానీ, లేదంటే యాక్టింగ్ వద్దు చదువుకుంటా ఇట్లా ఏమన్నా చెప్తారా? గాడ్ ప్రామ్ అండి, నేను చెప్తున్నాను. ఇంతవరకు యోధా నేను స్కూల్కి వెళ్ళను అనలేదు, షూటింగ్కి వెళ్ళను అనలేదు. ఇప్పుడు స్టిల్ ఇంతసేపు కూర్చుంటే ఏ పాపని మీరే ఆలోచించుకోవాలి. అది పోయిందంటే పర్ఫెక్ట్గా చేసి వస్తుంది. డ్రాయింగ్కి వెళ్ళను అందు, నేను ఇంకా ఆపుతాను, వద్దు అలసిపోతావు ఏంటి నువ్వు, డ్యాన్స్ క్లాస్కి వెళ్తా అంటది. మొన్నటిదాకా తీసుకెళ్ళాం, ఓపిక ఉన్నట్లే నాకే. ప్రసన్న కూచిపూడి నేర్చుకుంటా అని కొన్ని నేర్పించాం, మళ్ళీ మధ్యలో ఆపాం. సమ్మర్లో వెళ్దు కానీ నాన్న నాకు అసలు ఓపిక లేదు నేను తీసుకెళ్ళటానికి అని అస్సలు అందు. కానీ ఇబ్బంది పెట్టినా ఇరిటేట్గా ఉన్న ఒక్క క్షణం కూడా ఉండదు. అది డ్రెస్సే కానివ్వండి, నచ్చని కూరే కానివ్వండి, నచ్చని ప్లేసే కానివ్వండి, నచ్చని మాటే కానివ్వండి, ఉండదు, అస్సలు ఉండలేదు. సో యోధాని పెద్ద అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఆ మంచి హీరోయిన్ లేకపోతే ఇలా స్కిట్స్ చేస్తూ ఉంటుందా, అయితే యాక్టింగ్ పరంగా పక్కన పెడితే ఎడ్యుకేషన్ పరంగా ఏం చేద్దాం అనుకుంటారు? నాకు ఒకటి ఇంపార్టెంట్ ఏంది ఒకటి చెప్పాలి, టీచర్ అండి. టీచర్ని చేయాలని కోరిక ఉంది నాకు బాగా. ఎందుకంటే నాకు ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానంటే నా టీచర్ సుజాత మేడం, ఆమె
అసలు ఆమె లేకపోతే నేను లేను. 5th క్లాస్లో నేను ఒక డాన్సర్గా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న టైంలో నేను ఆ టీచర్ నన్ను అప్పుడే చిన్న స్కూటీ ఉండేదండి, ఎమోషన్. ఆ టీచర్ అంటే నాకు చాలా ప్రాణం. 5th క్లాస్లో తను నన్ను స్కూటీ మీద ఎక్కించుకొని వెళ్ళి ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించి, నువ్వు చాలా పెద్దవాడు అవుతావురా, నువ్వు డ్రాయింగ్ బాగా వేస్తావు, డ్యాన్స్ బాగా టాలెంట్ ఉందిరా చంద్రశేఖర్ నువ్వు బాగా చదువుతావు, బాగా చదివేవాడిని, బాగా చదువుతావు, బాగా డ్రాయింగ్ వేస్తావు, ఇదన్నీ చేస్తావని అలా ఎంకరేజ్ చేసిన ఆవిడ నేను 6th క్లాస్ హై క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత తను ఎక్కడికో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. ఇంకా మా మధ్య ఇంతవరకు కలవడాలి. మొన్నటి వరకు నేను ఫేస్బుక్లలో వెతుకుతున్నాను, అందరిని అడుగుతున్నా. నాకు టీచర్ గురించి ఎక్కువ తెలుస్తుంది, సుజాత అన్న పేరు ఒక్కటే తెలుస్తుంది, ఇంటి పేరు నాకు తెలియదు. నేను ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని, అయ్యో సుజాత, మా యోధకు కూడా చెప్తున్నాను, మా మిస్సెస్ చెప్తున్నాను, నా టీచర్ ఎక్కడున్నారో అని. ఫేస్బుక్లో బాగా సెర్చ్ చేసేవాడిని, సుజాత టీచర్స్ అంటే చాలామంది వచ్చేవాళ్ళు కానీ ఈవిడ వచ్చేవాళ్ళు కాదు. సో నేను ఇంకా గ్యాదర్ చేసా, ఎప్పటికైనా కలవాలి టీచర్ని, ఎప్పటికైనా కలవాలని. 2-3 ఆ లింక్లో అయితే తెనాలిలో ఉన్నట్టుగా ఉంది చందు అని అన్నారు. సో తెనాలిలో సుజాత టీచర్ గారు గవర్నమెంట్ టీచర్ అని ఫేస్బుక్లో కొట్టా, వచ్చా. దాంట్లో 4-5 పేర్లు చూస్తే మా మేడం కనిపించారు. 20 ఇయర్స్ తర్వాత, 23 ఇయర్స్ తర్వాత మా టీచర్ నాకు కనిపించారు. అసలు నాకు ఒళ్ళంతా షేక్ అయిపోతుంది. తన ఫేస్బుక్ కూడా ఎప్పుడో ఒకసారి చూసుకున్నా, రెగ్యులర్ చూడట్లేదు. తన కింద ఒక ఫ్రెండ్ వాళ్ళ ఒక ఫోటో కింద వాళ్ళ పిన్ని మెసేజ్ పెట్టింది, సుజాత బాగున్నావా అని. ఆడు బాగున్నాను పిన్ని, మీరు బాగున్నారా అని మీరు రిప్లై ఇచ్చారు. తన కింద వాళ్ళ ఫ్రెండ్కి నేను రిక్వెస్ట్ పెట్టా, వాళ్ళ పిన్ని గారికి నేను రిక్వెస్ట్ పెట్టా, మేడంకి రిక్వెస్ట్ పెట్టా, చిన్న మెసేజ్ పెట్టా, మేడం దిస్ ఇస్ చంద్రశేఖర్, నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను మేడం, ఎక్కడున్నారని. ఒక వన్ ఫైన్ డే 11:30 నైట్ టైం 11:30 నాకు కాల్ వచ్చింది. ఒరే చంద్రశేఖర్ ఎలా ఉన్నారా, ఒకసారి వీడియో కాల్ చేయన్నారు. ఒళ్ళంతా టీచర్ అన్నాను, ఒకటే టీచర్ ఏడవటం నేనే ఏడవటం. వాళ్ళ స్కూల్లో ఎంతోమందికి ఎగ్జాంపుల్గా నా గురించి చెప్పేవాళ్ళంట. నా డ్రాయింగ్స్ ఇంకా పెట్టుకున్నారు మేడం. వాళ్ళ ఆయన అయితే, సారు అయ్యా చంద్రశేఖర్ దొరికావా నాయన, నిన్ను ఎతకడం కోసం ఎప్పటి నుంచో నా ఇంత గుడ్ టీచర్, ఇంత గుడ్ స్టూడెంట్ ఎప్పుడు చూడలేదన్నారు. ఒకటే కన్నీళ్ళు, అసలు ఆనందం ఆగలేదు. ఇట్స్ బెస్ట్ మెమరబుల్ డే అంటే నాకు ఆ రోజే. సో అలాంటి టీచర్ని చేయాలి మా యోధాని అనుకున్నాను నేను. కానీ తన ఇష్టం అండి, తర్వాత వాళ్ళు ఎలా అవుతారు అనేది. దీంట్లోనే కంటిన్యూ అవుతున్నా డాడీ అన్నా కానీ, చదువు కంటిన్యూ చేసి ఆపేసి కంటిన్యూ అవుతున్నా కానీ, ఎందుకంటే ఎవరి ఇష్టం ఏంటిదో. యాక్టింగ్ అటు తీసేస్తే కనుక టీచర్ అవ్వాలని నాకు ఇష్టం. టీచర్ అవుతేనే బాగుంటుందండి. ఎంతోమంది స్టూడెంట్స్ చదువు చెప్తే, సో అలా ఇప్పుడు మీరు మీ టీచర్ని ఎలా అయితే పెట్టుకున్నారో, సో ఎగ్జాక్ట్గా ఎవరైనా కదండి, ఎవరిని పొగడమని టీచర్లు అంటే గుర్తుండిపోతారు. కలెక్టర్కైనా టీచర్ కావాలి, ఎవరికైనా ఒక టీచర్ కావాలండి. ది బెస్ట్ టీచర్ వస్తే లేచి నిలబడతారు. ఏ కలెక్టర్ గారైనా ఎమ్మెల్యే గారైనా వాళ్ళ టీచర్ కనిపిస్తే రెస్పెక్ట్ ఇస్తారు. సో నా కూతురు టీచర్ అవ్వాలని నాకు ఇష్టం. అది నీ ఇష్టం. ఇంకా సో మూవీస్లో అవకాశాలు ఏమైనా వస్తున్నాయా మీకు? నేను అసలు ట్రై చేయట్లేదండి. అంటే నేను కూడా వెళ్ళాలి కదా, ఆఫీసులకు వెళ్ళాలి, చెప్పాలి. 2-3 ఒక సినిమాకి అంటే ఇందులోనే కాకుండా బయట కూడా మీ క్లాసెస్ మీరు చెప్పుకుంటున్నారు. మీ ఈవెంట్ నా ఈవెంట్ నేనేనండి. నా ఈవెంట్లు మొన్న ఒక ఈవెంట్ చేశా, మొన్న సంగీత ఒకటి చేశా. అండ్ నా స్టూడెంట్స్ ఉన్నారు. అంతే పార్ట్ టైం అంటే తనకి ఇష్టం, నాకు కూడా తనతో పాటు వెళ్తాను. సంగీతలకి అన్నప్పుడు నా స్టూడెంట్స్ ఉన్నారు, నా స్టూడెంట్స్ చూసుకుంటారు. నాకు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. అట్లా గెటిన్ అవుతుంది. సినిమా అవకాశాలు అంటే ఇంకా ఒకటి వచ్చింది కానీ ఇంకేమోలేండి. సీరియల్ అయితే ఒక సీరియల్కి నేను స్టోరీ రాస్తున్నాను. అది దాదాపుగా ఓకే అయిపోయింది. రైటర్గా బాగా బిజీగా ఉన్నాను. సో పాపలతో చేసుకున్నాను. ప్రస్తుతానికి ఇదైతే చాలా బిందాస్ అండి, టెన్షన్ లేని లైఫ్. అంటే ప్రాబ్లం లేదు, బాగుంది చాలా. సో మీరు సినిమాలు ఎక్కువ చూస్తారా? చూస్తాను. అన్ని సినిమాలు? అన్నీ అంటే రిలీజ్ అంటే ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ ఏంటి? మెగాస్టార్ సినిమా. తర్వాత అంతే అప్పుడు చూసాం. దాని తర్వాత లాస్ట్ సినిమా అయితే 150 మేము చేసాం అంతే. సో పాత సినిమాలు ఏమైనా ఇష్టపడతారా? అయ్యో భలే చాలా ఇష్టపడతాను. చూసారా మీరు అది? మేమే అంటే తను వీడియో సేమ్ యాజ్ టీజ్గా ఏది ఉందో
అంత మంచి సాంగ్స్ అండి, ఎంత మంచి వీడియో, ఒకసారి గుర్తు చేసినట్టు అందులో చూసి యాస్టిస్ గా ఇలా చేయమని సేమ్ వీడియో చూపించేసి ఎలా చేయమంటే అలా చేయమని, ఓన్ కొరియోగ్రఫీ చేస్తే ఆ బ్యూటీని మిస్ చేసిన వాళ్ళు అవుతామేమో, సో నా ఫీల్. సో వీడియో చేద్దాం, క్యూట్ గా ఉంటది. అయ్యో వచ్చిందండి ఆ సాంగ్ లో మామిడికాయ తీసుకునే సీన్ ఉంటుంది, ఎక్కడ దొరకలేదు. మాకోసం ఒక చిన్న పింద మామిడికాయ దొరికింది. జస్ట్ యాక్చువల్లీ ఆ మూవీలో ఏంటంటే మీనా గారు ఆ జాంకాయని అందుకొని ఎన్నెన్నో వందల సాంగ్లు ఇలా అందుకొని కొరుక్కుంటే నా వెంకటేష్ గారు లాక్కుంటారు. జాంకాయలు లేని సీజన్కి వెళ్ళాం, మామిడికాయలు కూడా లేని సీజన్లో అది మా అత్తయ్య గారి ఊరిలో. సో చిన్న మామిడికాయ పిండి ఉంది, దానికి కొంచెం క్లోజ్గా పెడితే పెద్దగా పడుతుంది కదా, నన్ను పెట్టాం అలా. అదే చెప్తుంది, అలా చేసా. దాన్ని లాక్కుని నైస్. లేదంటే అప్పటికప్పుడు ఏదైనా కొనుక్కొని తీసుకొచ్చి కట్టాల్సిందే, అంత ఆలోచన రాదు. ఊరికి వెళ్ళాం, సరదాగా ఊరికి వెళ్ళాం, అప్పటికప్పుడు అనిపించి చేసాం అంతే అంతే. కానీ అప్పటికప్పుడు అనిపించినా సరే ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది చూసారు, ఎంత అప్లోస్ వచ్చింది వీళ్ళకి. నాగబాబు గారికి ఎంత ఇష్టం అండి ఆ పాట, నన్ను దోచుకుందాం సాంగ్. కానీ బాలకృష్ణ గారి దాకా వెళ్ళాలి, జమునా గారి దాకా వెళ్ళాలని నా కోరిక. ఆ వీడియో చూస్తే జమునా గారు, బాలకృష్ణ గారు, అబ్బా ఎంత మన రామారావు గారు ఎంత అందంగా ఉంటారో, ఆ జమునా గారు ఎంత అందంగా ఉంటారో. జమునా గారి దాకా వెళ్ళాలి ఆ వీడియో అని చూద్దాం. నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను, నాకు అంతవరకు వెళ్ళడానికి కుదరలేదు. ఆవిడ కనుక చూస్తే చాలా హ్యాపీ, బాగుంది, చాలా చక్కగా చేస్తుందంటే చాలు. కిందైతే కామెంట్స్ అయితే పెట్టారు, చిన్న సావిత్రికి పళ్ళు లేవు, చిన్న జమున గారికి పళ్ళు లేవు అని. అప్పుడు పళ్ళు లేవు, 2 పళ్ళు. మా అమ్మాయి పళ్ళు లేకపోవడం కూడా స్కిట్లకు పనికొచ్చింది బాగా, అప్పుడు బాగా వాడారు. సో ఇప్పటి వరకు మనం ఏంటంటే యోధ ఎలా యాక్ట్ చేసింది, అలాగే మన రమ్యశ్రీ ఎలా యాక్ట్ చేసింది, వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేశారు, సో వాళ్ళ వల్ల మీరు ఎలా వచ్చారు రంగంలో, సో అంతకుముందు ఏం చేసేవాళ్ళు ఏంటి అనే విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాము. అయితే మన రమ్యశ్రీ వాళ్ళ ఫాదర్ గురించి మనం మాట్లాడుకోవాలి. షూర్, తప్పకుండా. మన రమేష్కి ఏంటంటే పెద్దవాళ్ళ శారీస్ ఏమైనా అయితే సరిపోతాయి, బ్లౌజ్ ఒకటి కుడితే సరిపోతుంది. అవునవును. కానీ యోధాకి అలా కాదు కదా. సో తన బ్లౌజ్ అలా అంత చిన్న చిన్న చేతులకి బ్లౌజ్ పెట్టాలి, డిజైన్స్ పెట్టాలి, ఆ శారీ కట్ చేయాలి, ఆ కాస్ట్యూమ్ సెలెక్షన్ అవి ఇవి అంతా కూడా ఆయన బాగా సెలెక్ట్ చేస్తారు. సో మీ ప్రతి స్కిట్ కి మీ ఫాదర్ అయినా కాస్ట్యూమ్స్ అన్ని కూడా. ఓకే, నైస్. సో మీకు ఒక కాస్ట్యూమర్ ఉన్నారు, మేకప్ మ్యాన్ ఉన్నారు ఇక్కడే, మీరు రాసే స్కిట్స్ కి రైటర్ ఉన్నారు ఇక్కడే, కంపోజర్, కొరియోగ్రఫీ ఏదైనా చేయాలనుకుంటే దాన్ని కంపోజ్ చేసేవాళ్ళు ఉన్నారు, అన్ని ఇక్కడ ఉన్నారు అనమాట. సో బయట నుంచి ₹1 ఖర్చు లేకుండా మీ ఇంట్లో ఉన్నారు, అంతే కదా. బయట నుంచి వేరే వాళ్ళు ఎవరు తీసుకురావాల్సిన అవసరం లేకుండానే మీ ఇంట్లోనే అన్ని రకాల ఆర్టిస్టులు ఉన్నారు. కానీ వ్యూవర్స్ మాత్రం బయట వాళ్ళు కావాలి, చూసేవాళ్ళు కావాలి. చూసుకుంటే ఈ రోజు ఇక్కడికి రారు కదా. అవును కదా, మేమందరం చూడబట్టే కదా వచ్చారు. అవును, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. పేరు పేరున మా పాపని వీడియోస్ ఎంకరేజ్ చేశారు, నన్ను ఎంకరేజ్ చేశారు, రమ్యాని. అండ్ ఇలా ప్రతి ఒక్క టాలెంట్ ఉన్న వాళ్ళకి మీడియాని యూజ్ చేసుకొని, సోషల్ నెట్వర్క్ యూజ్ చేసుకొని మంచి లైఫ్ వస్తుంది వాళ్ళకి. మీరు బాగున్న వీడియోని బాగుందని చెప్తూ, బాగాలేని వీడియోని బాగాలేదని చెప్తూ, వాళ్ళకు సజెస్ట్ ఇస్తూ, ప్రేక్షకులు మంచి జడ్జిమెంట్ చేస్తే ఒక మంచి టాలెంట్కి మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు వాళ్ళు కూడా. సో చాలా చక్కగా మనం అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. దీనికి ముందు వీళ్ళతో కూడా నేను చాలా విషయాలు మాట్లాడాను, అవునా, జోవియల్ గా మాట్లాడుకున్నాము. యా, వాళ్ళు స్కిట్స్ చేశారు, పాటలు పాడారు, నన్ను నవ్వించారు, ఎంజాయ్ చేసాం, ముగ్గురం కలిసి బాగా ఎంజాయ్ చేసాం. సో మీరు వచ్చిన తర్వాత ఇంకొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాము. చాలా బాగుందండి ఇంటర్వ్యూ అయితే మొత్తానికి. సో ఫ్యూచర్ లో మంచి మంచి స్కిట్స్ చేయాలి, మంచి మూవీ అవకాశాలు రావాలి. సో వాళ్ళ ఎడ్యుకేషన్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అవకాశాల పరంగా అవి రావాలి, అండ్ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు బాగా చదువుకోవాలి. సో స్కూల్ అయిపోయాక మంచి కాలేజ్ లో ఫ్రీ సీట్ రావాలి. ఇప్పుడు స్కూల్ చదువుకుంటున్నారు, కాలేజ్ లో కూడా అలాగే ఫ్రీ సీట్ రావాలి. ఎలాగో రెండింటిని బ్యాలెన్స్ చేసే టాలెంట్ దేవుడు ఇచ్చాడు. కొంతమందికి ఏంటంటే ఒకదాని మీద ఫోకస్ ఉంటుంది, కానీ వీళ్ళకి అలా కాదు, రెండింటిని బ్యాలెన్స్ చేసే టాలెంట్ ఇచ్చారు. కాబట్టి రెండింటిలో కూడా మంచి సక్సెస్ ని వాళ్ళు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యోయో టీవీ స్టూడియోకి వచ్చి ఈ రోజు మాతో ఇన్ని విషయాలు మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. యోధా, ఆల్ ది వెరీ బెస్ట్. రమేష్ మీకు కూడా చందు గారు, చందని, ఇంకేమనొచ్చు, చంద్రశేఖర్ గారు, యోధా డాడీ. సో మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. yes, all the very best. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. Like, share, subscribe Yoyo TV.